అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే రాఖీల పండుగ పార్ట్ 4. ఇంకా రాఖీల పండుగ వస్తుంది కదా, ఇంకా శనివారం ఏమో ఉంది కదా రాఖీల పండుగ. అందరికి హ్యాపీ రక్షాబంధన్ అండి. అందరూ మీ అన్నదమ్ముల కోసం ఏమేం చేసుకొని తీసుకోతారు, స్వీట్లు కానీ లేకపోతే రాఖీలు వెండి చేసుకుంటారా, బంగారు చేసుకొని తీసుకోతారా, లేకపోతే రూపాయి రాఖీలు తీసుకోతారా కింద కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది అయితే ఎప్పుడు వెండి రాఖీలో పెడతారంట. నాకైతే తెలియదు, మేమైతే రూపాయలు దొరికే రాఖీలో తీసుకోవటం. కానీ స్వీట్స్ అయితే మంచి మంచి స్వీట్స్ ఇంట్లోనే చేసుకొని తీసుకోవటం. ఎందుకంటే మా అన్నదమ్ములకు స్వీట్స్ అంటే ఇష్టము. అరే అక్క నీ పెళ్ళైనప్పటి నుంచి కొత్త కొత్త స్వీట్లు తీసుకొస్తున్నావు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రాఖీ ఎంత పెద్ద తెచ్చినావు, ఎంత మంచి తెచ్చినావు అని చూడాలి, కానీ స్వీట్లు ఎంత మంచి తెచ్చింది మా అక్క, మాకు ఎంత మంచి చేసుకొచ్చిందని చూస్తారు. నిజంగా చెప్తున్నాము. ఇంకా మీ దాంట్లో ఇట్లా ఇట్లాంటి అన్నదమ్ములు ఉన్నారా లేదా కింద కామెంట్ చేయండి. రాఖీ రూపాయికి కానీ ఆటన్న రాఖీలు కూడా దొరుకుతాయి తెలుసా, ఇప్పటికీ కూడా దొరుకుతుంది. ఆటన్న రాఖీ కానీ రూపాయి రాఖీ కానీ వెండిది కానీ బంగారు కానీ ఏదైనా అన్నదమ్ముల ప్రేమ అయితే ఒకేలాగా ఉంటది. అరే మా అక్క బంగారు కట్టింది నన్ను బంగారం లాగా చూసుకుంటారు అన్నట్టు కాదు, కానీ ఏ చిన్న రాఖీ కట్టినా కూడా అది రాఖీల పండుగని. అన్నదమ్ములకు అటాచ్మెంట్, అన్న చెల్లెలకు అటాచ్మెంట్ అట్లా ఉంటుంది అనమాట. ఎవరైనా కట్టుకోవచ్చు రాఖీ అంటే. అంటే నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, అంటే నీకోసం నేనున్నా నా కోసం నువ్వున్నావు అని తెలియజేయడానికి రాఖీల పండుగ ఉంది. కానీ ఏదో రాఖీ కట్టి పైసలు వసూలు చేయాలి అట్లా అన్నట్టు ఏముండదు. ఇవాళ రేపు అట్లనే జరుగుతున్నాయి రోజులు. అన్న రాఖీల పండుగ వస్తుంది, మరి ఎన్ని వేలు ఇస్తావు, ఎన్ని వేలు కూడా చేయాలి, నీ చేతులకి మన బంగారం చెప్పిస్తావా, ఇటువంటి రోజులు ఇట్లా వస్తున్నాయి. ఇంకా చాలా మంది ఇంట్లో జరుగుతుండొచ్చు. మాదైతే అంత పెద్ద ఫ్యామిలీ కాదు, ఏదో రూపాయలు రాకి రూపాయలు రాకి ఇట్లా కొనుక్కొని కట్టేస్తాము. మా అమ్మగారికి, మా నాన్నకి, మా అమ్మకి, మా తమ్ముళ్ళకి అందరికి కట్టేస్తాం. కానీ పెద్ద పెద్ద స్టోన్స్ రాకి తీసుకొని కట్టేంత సీన్ మనకి లేదు. మీ దాంట్లో ఎట్లా కడతారు, ఏం కథ ఎట్లా జరుపుకుంటారో కూడా కింద కామెంట్ చేస్తే మేము తెలుసుకుంటాం. సరే లేచుకున్న వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందమ్మా ఇలా రాఖీల పండుగ నాడు పొద్దుగాలనే వస్తాను ఫోన్ చేసింది చెల్లె, ఏది ఇంకా వస్తలేదు. ఇక మీ కోడలేమో ఒకటే పని తలుగుతుంది, డబ్బును వచ్చి అక్క కట్టిపోతే మనం ఇట్లా పోదాము అని అంటుంది. అయ్యో మళ్ళీ మైద్రాని పెళ్ళానికి పోను మా అమ్మగారికి మళ్ళీ అడుగు పెట్టను అని అన్నది. మళ్ళీ ఏమైంది పోతా అంటుందా? ఇక గట్లనే ఉంటది అన్నదమ్ముల ప్రేమ, ఈ అమ్మాయిల మీద ప్రేమ గట్లనే గుంజుతుంటది. అటు అన్నట్టు ఏపీ అనుకుంటే పోతూనే ఉంటాం. కానీ సరే రెండు చెల్లెకి ఫోన్ చేస్తా, నిజంగా డబ్బును వచ్చి ఖర్చుపోతే పోతుంది కదా. అయినా మీరు మీ అక్క కలిసి కొద్దిగా చెల్లి ఉండి ఏం చేస్తుంది, బావ చెల్లి అందరు పిల్లలు కలిసి అందరు వస్తుర్రు అంట. మీరేమో అక్కడ పోతామంటారు. ఏమో నాయన మరి జరుండి ఫోన్ చేసి అయితే మాట్లాడతా. అయ్యో మేము మా అమ్మగారింటికి పోతే మరి అక్క అన్న గిట్లా వచ్చి ఏడుంటారు. నిజంగా పిల్లలు గిట్లా మా కోసమే వస్తారు, రాక వస్తారు. ఎన్ని రోజులు అవుతుంది మన ఇంటికి రాక, మన ముఖాలు చూడక. ఇక రానికి మనం ఏమొద్దు తీయ పోయి ఏం చేస్తాము, వాళ్ళు పోయినా మెచ్చరు. ఇక మా వదిన గిట్ల ఉంటుందో, మా అన్నం తీసుకుని వాళ్ళ అమ్మగారింటికి పోతుందో, ఎందుకు తీయి మనం పోయి మన ఇజ్జత్ మనం తీసుకున్నట్టు అవుతుంది. ఏమొద్దు అక్క గిట్ల వచ్చినాక ఇంత చికెన్ మటన్ తెచ్చుకొని వండుకొని తిందాం, తిని నిమ్మలంగా ఉంటారేమో. 2 రోజులు ఉండమందాము, ఏమొద్దు తీ బావా మా ఇంటికి. అరే మళ్ళీ ఏమనుకోరానే, ప్రతి ఏడు రాఖీల పండుగ వస్తుంది మా అడవిలో ఈసారి రాలే చూడు, దానికి ఎంత పొగరు అని తిట్టుకోగలను. మీ వద్ది ముందే మంచిది కాదు, పొయ్యి కట్టిద్దాం పారా, అదే ఏమైతుంది. ఇక మీ అన్న బాధపడతాడు, మళ్ళా మా చెల్లి రాకపోయి అందరు రాఖీలు కట్టుకుర్రు, నా చేతి ఒక్కంతే బోడగుండి అని ఇక ఫీల్ కాగలని పోయొద్దాం పారా, అది ఇట్లా పోయి అట్లా వద్దాం పా. అమ్మో మా అన్నకు అంత ప్రేమ నా మీద ఉంటే నిన్ననే ఫోన్ చేయదు, మా చెల్లె వస్తున్నావా వస్తలేవా ఎట్లా సంగతి అని ఫోన్ చేయదు. ఆయనకు నా మీద పానమే గుంజుతలేదు. ఇక నాకెందుకు ఫోన్ చేస్తాడు, నేను రాకున్నా ఏం ఫీల్ పడుతుంది. ఈ పిల్ల మొత్తం ఆశేసింది మా అన్నను. మరి మా అమ్మకి ఇట్లా ఫోన్ చేసి మరి ఎప్పుడు వస్తున్నావు మమ్మీ, వస్తూ రారా అల్లుడు నువ్వు కలిసి రాత్రి అని ఫోన్ చేసి అని అడుగుతుందా. ఎవ్వరు మనం తెక్కలేరు బావా, మనం ఎందుకు ఏది ఊకోరాదు, నక్కలు వచ్చినాక నిమ్మలంగా ఉందాము. ఏమో అమ్మాయిగా నీ ఇష్టము, నీ మనస్ఫూర్తిగా ఉండాలనిపిస్తుండు, లేకపోతే పోయిరా బిడ్డ. ఇక అందరు ఆడపిల్లలకు రాఖీల పండుగ రాగానే అమ్మగారి మీద ఉంటది. అది ఉన్నోడైనా లేడోనైనా, మంచిగా చూసుకున్నోడైనా చూసుకోనోడైనా ఇక అమ్మగారి మీద పానం గట్టిని గుంజుతుంది బుజ్జి. ఇక పోయిరా రాదు మరి, ఇక నీ ఇష్టం అమ్మ. నీకు బోబుద్ది అయితే లేదమ్మని ఫోన్ అంటే పోను అనిపిస్తే ఉండు, లేకపోతే పానం అక్కడ ఇక్కడ సగం పెట్టుకొని ఇక ఉండకేమ్మా. ఇక పానం అంటే అక్కడ వచ్చి కట్టి ఇక్కడ ఉంటే ఇక అక్క అని వస్తే ఇక నిమ్మలంగా ఉండిపోరు. వాళ్ళతో ఇంత నిమ్మలంగా మాట్లాడి తినిపించి చేసి ఇక పోరాదు. పోయి ఇక ఒక మాపు వండుకొని పొద్దుగల లేచా పోరాదు. అమ్మో పువ్వుడే ఎక్కువ అంటే ఇంకా పోయి ఒక మాపు వండుకోవాలి. అత్తమ్మ బాగుంది నీది, ఏమొద్దు తల్లి నేను పోనంటే పోను, పోయి నా మనసు అంతా బాధ పెట్టుకోవాలి అత్తమ్మ, ఎందుకు చెప్పు. ఇక మా వద్దు సూటిపోటు మాటలు అన్నీ అంటే 2 రోజులు గుర్తుకు రాండి, ఇలా బాగానే గుర్తుకొచ్చినాము. ఇక రాఖీల పండుగ అదో ఇదో పోయినాలు పెట్టి పంపిస్తామని ఇక వీటి మీద ఆశపడి వచ్చింది చూడు మా ఆడవిల్ల అని సూటిపోటు మాటలు అంటది. ఎందుకు వచ్చిన బాధ అత్తమ్మ, పోను నాకు సీరియల్ గతి లేకనా సరళ గతి లేకనా, దాని ఇంటికి నేను ఆశించుకొని పోతాను. ఏనాడైతే మా అమ్మ మా అయ్య మా అన్న
వద్దు ఇక నలుగురు కలిసి బతలాడి బతలాడి తీసుకుపోతారా మా ఇల్లు అడుగు పెడతా మా వాళ్ళతో మాట్లాడతామ్మా నేను ఓనంటే ఓను మరి ఇప్పటికి ఇలా రాఖీల పండుగ మొదలయ్యింది ఫోన్ అన్ని చేసి మరి వస్తున్న వార డబ్బునరా టైం అవుతుంది మళ్ళా వద్దు ఇట్లా పోతే మా అమ్మ ఇట్లా ఫోన్ చేస్తలేదు చూడు మా అమ్మ ఇట్లా మార్చినట్టుంది మా వద్దు ఇంట్లో ఉండాలందరినీ మార్చినట్టుంది అది అమ్మో దాని తెలివి ఏమనుకుంటున్నావు అత్తమ్మ మామూలు కాదు అది దానికి ఇట్లుర్రు దానికి ఇట్లా రేపు రేపు చేస్తుంది ఇంకా దాని తమ్మునికి పెళ్లి కాలేదు దాని తమ్మునికి పెళ్లి అయినాక దాని మడదలు వచ్చినాక అప్పుడు ఎట్లా ఉంది సంసారం ఏం కథ అని అప్పుడు అది తంటుంటే ఇక నన్ను తేతే అనుకుంటా రారా అనుకుంటూ వస్తుంది చూడత్తమ్మ అప్పటిదాకా దానికి ఏం తెలియదు ఇప్పుడు ఏం తెలుస్తలేదు దానికి చూద్దాం చూద్దాం ఎన్ని రోజులు అవి అక్కల ఫోన్ చేస్తున్నా హలో మమ్మీ అమ్మా వస్తుర్రా బిడ్డ ఏ కాలమా ఏది చూడబట్టి ఇగో అమ్మ మీ వద్దు మీ అన్న అయితే ఒకటే పనిగా చెల్లొస్తలేదేమో అని ఒకటే పని ఎదురు చూస్తుర్రు ఏడున్నరా ఇంకా వస్తలేరు ఇగో అమ్మ మన ఊళ్ళో బస్సు దిగినాము బండి ఖరాబ్ అయింది వస్తుంటే ఇక బస్సు ఎక్కి వచ్చినాము పిల్లలు మీ అల్లుడు నేను అందరం కలిసి వచ్చినాము వస్తున్నామమ్మ పెట్టేయి సరే బిడ్డ మంచిది రాదు రాదు జాగ్రత్తగా రాదు బిడ్డ ఏడున్నరంటే అత్తమ్మ ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు అంటనా వచ్చిరంటనే మన ఊర్లో బస్సు దిగిరంటే ఇక నడుచుకుంటూ వస్తున్నాము బండి ఖరాబ్ అయిందమ్మా అని అంటే సరే సరే బిడ్డ మంచిది మంచిగా రవి అని చెప్పిన బావా అక్కళ్ళు మన ఊర్లో బస్సు దిగిరంట ఇక పిల్లల్ని వేసుకొని ఎట్లా నడుచుకుంటూ వస్తారో ఏమో పోయి తీసుకురా పోరాదు సరే సరే నీ పొయ్యి వస్తా అట్లనే వస్తా ఇంత మటన్ కోస్తురేమో చూసి మటన్ తీసుకొని రారాదు ఇక పిల్లలు కీమ అంటే ఇష్టం వాళ్ళకు ఇక పావు కిలంత కీమ పిల్లల కోసం అలా కొట్టించుకొని రా మనకేమో ఒక కిలంత కూర తీసుకొని రా మస్తు మస్తు కాదు ఇక మీ అన్నకు మీ బావకు ఏమేమి మర్యాద చేస్తావు ఏం కదరా నీకే ఎరక ఇక అది నీ సంగతి నువ్వే చూసుకోగాని మాకైతే ఒక కిలో కూర తెచ్చిపో వండి పెడతా సరే సరేనే సరే అత్తమ్మ నేను ఇంట్లో పోయి ఉల్లిగడ్డ ఇట్లా కోసి పెడతాను వచ్చేసరికి ఇక కవిత వచ్చినాక ఎందుకు చెప్పు కవిత వస్తే ఆమె పనానికి పడుతుంది పనంతా అది ఇది చేస్తాను ఒకటే కలుగుతుంది ఇక బాబు మటన్ ఇట్లా తెస్తాను కదా అత్తమ్మ ఉల్లిగడ్డ కోసి పెడుతుంది సరే అమ్మ పో మరి మీ మామ ఎక్కడ పోయిండో ఏమో ఎక్కడ పోతే అక్కడనే పోతాడు మరి పిల్లలు ఇవాళ వస్తారు ఏమైనా తెచ్చి పెడితే తింటారేమో అదో ఏదో వండి పెడతారేమో పిల్లలు వచ్చేసరికి ఇంత చింత లేదు చూడు ఏమనంటే కష్టము పోయమ్మ పండుగ పూట నన్న ఇంచుంటే కాదా నా బిడ్డ ఇట్లా వస్తుంది మరి ఎప్పుడు వస్తుందో అల్లుడు వస్తాడు ఏదైనా మర్యాద చేస్తాను అదో ఏదో తెచ్చి పెడతాను ఇంత లేదమ్మా సరే సరే పో బిడ్డ పోయమ్మో ఈడంగానే వచ్చిండ్రు మమ్మీ బాగురమ్మ సీతమ్మ బాగున్నావా ఎన్ని రోజులు అవుతుంది నా బంగారు తల్లి ముఖం చూడక అయ్యో మీ అన్నీడమ్మా రాలేదు మీరు ముగ్గురే వచ్చిర్రు అన్న రాలేదమ్మమ్మ రానంటే రానా అని ఏడ్చింది అందుకే మా మమ్మీ మా ఇంటికన్నా ఇచ్చిపెట్టి వచ్చింది మా బావ మా అక్క వాళ్ళు వచ్చిరా కదా వాళ్ళు వస్తాను రానే రాడు ఇంకా ఇష్టం నేనైతే వస్తా మమ్మీ అని మా మమ్మీ కూడా వచ్చినా అమ్మో పిల్లగాడు ఇక దెంగి తిని దేవర్ల మొక్కుతాడు ఏమి అన్న ఏమైనా అమ్మమ్మకు అది కావాలా ఇది కావాలని ఇప్పించుకుంటాడు ఇక రాలే చూడు పిల్లగాడు అమ్మో ఆలదికే పొక్క దవుతాడు మీ అన్న నువ్వే మంచిదన్నమ్మ మా సీతమ్మ బంగారు తల్లి ఇక మా ఆడపిల్ల గిట్ల వచ్చిరు కదా అమ్మ ఆయనకు రాఖీ కడతానుకు ఇక వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా మా అల్లుడు ఇక మా కోడలు గిట్ల ఉన్నారు కదా ఇక వాళ్ళు ఎమ్మటే ఆడుకుంటుండు రాయ్యా పోదాం అమ్మమ్మ ఇంటికి పోయి ఈ రోజు ఉండి రేపు వద్దామంటే నేను రానంటే రాని మీరు పోయిరా పోరి అని అలా బావతో ఆడుకుంటుండు ఉండమ్మా ఇక సరే నీ ఇష్టం నాయన ఇక మీ బావ వస్తే నువ్వు బయటికి వెళ్ళవు అని ఇష్టపెట్టి వచ్చినామమ్మా నాయనేడే వద్దని లేరు ఎవరు కనిపిస్తలేరు వదిన లోపల ఉన్నట్టుంది అన్న మీకు ఎదురుగానే వచ్చిందమ్మా ఇక వదిన చెప్పింది ఇక మీ చెల్లెకి ఇట్లా బస్సు దిగిరేమో తీసుకొని రాపోరాదు పిల్లల్ని వేసుకొని అంత దూరం ఎట్లా నడుచుకుంటూ వస్తుందో ఇంకా అతనే వస్తుందా మటన్ తీసుకురా అంటే నీకు ఎదురయ్యే వస్తుందమ్మా అని పోయిండు ఏడమ్మా కనిపించలేదా మీకు అల్లుడు రా ఏడ కూర్చుందిరా ఇన్ని రోజులు అవుతుందమ్మా మన ఇంటికి రాక వస్తుంటే మస్తు బాధ అనిపించింది వదినకి ఏమైంది ఇంత సడన్ గా ఇన్ని రోజులు ఏమన్నా అతను పంచాలు పెట్టుకొని నువ్వు రాకున్నా సరే మా అత్తమ్మకు నిండేమా అని ఏదేదో మాటలు అన్నది ఇప్పుడేమో రవి రాని ఒకటే ఫోన్ చేస్తుంది ఏమై ఉండొచ్చు ఇంత సడన్ గా ఇట్లా మారింది వదిలే ఏముంది బిడ్డ అయ్యేది ఇక దానికి ఇట్లు కదా మనం ఎట్లా చూస్తే మన చాలు మనకి ఇట్లా గట్టినే చూస్తారు మనం గట్టినే అవుతాం కానీ ఇక అదే అలా అమ్మగా ఇంటికి పోతానంటే అలా వదిలే సూటిపోటు మాటలు అని ఏదో తిడుతుందంటే ఆమె ఇట్లా నేను ఏమనలేదు అత్తమ్మ ఉత్తగా నేను అవసరం పోసుకుంటుంది మా అన్నకు మా అమ్మకు మా అయ్యకు అందరికి నేర్పుతుంది ఉండలేని మాటలన్నీ కిచ్చి చెప్తుంది నేనే నా సంసారం అంట వాళ్ళ సంసారం అంట నేను పోయి యాగం చేస్తున్నానంట నా పిల్లలంతా మొత్తం గజ్జి దయ్యాలు చేస్తారంట ఇల్లు అంతా గలీజ్గా చేస్తారంట పోయినప్పుడల్లా అందుకే పోబుద్ది అయితే లేదు అత్తమ్మ అని ఇక మస్తు ఫీల్ అయ్యింది ఇక ఫీల్ అయ్యి ఇక నన్ను చక్కగా చూసుకోకుంటే నేను చక్కగా చూడకుంటే నన్ను దగ్గరనే చూస్తట్టుగా అనుకోండి ఏం ఫీల్ అయిందో ఏమో బిడ్డ అందుకే దానికి అట్లా అవుతుంది ఇక దాని పరిస్థితి గట్లుందని ఇక నిన్ను తెస్తుంది నేనన్న మాడి చేస్తాను మంచిగా ఉంటే ఇక నిమ్మలంగా ఉంటుంది కదా నన్ను ఎవరు చూడకున్నా సరే దాన్ని ఏంటి పాటు పడేది అని ఇవాళ మీద మనసు తిరిగి పోనంటే పోను ఇక అక్కోళ్ళు వచ్చినాకనే ఇక మంచిగా అది చేసి పెడతా ఇక కవిత ఏమేమి అడతా అవన్నీ చేసి పెడతా అత్తమ్మ డబ్బుని రమ్మను నేను ఏం పోను మా అమ్మగారింటి కానీ
చెప్తుంది. గదే బిడ్డ, అందుకే మనం ఇట్లా చూస్తే మనం గట్టినే ఉంది, రేపు రేపు లేదా బిడ్డ. అందుకే మనం అందరిని మంచిగా చూసుకోవాలి. మన వద్దే మన మధ్యలో మనం మంచిగా ఉంటే మన ఆడపిల్లలు మనం ఎందుకు మంచిగా చూసుకోరు చెప్పు. మనం ఎట్లా చూస్తే గట్టినే జరుగుతుంది కదా. ఇక అందుకే దానికి తన్నట్టు అయినట్టు అందుకే నిన్ను రారా అని దేస్తుంది బిడ్డ. సరే సరే ఇక అన్న వచ్చేసరికి అన్ని సదిరి పెట్టు బిడ్డ. వచ్చి రాగానే రాఖీ కట్టినాక ఇంక నిమ్మలంగా వండుకొని తిని ఉందురు. సరే అమ్మా. కవిత బాగురా, సీతమ్మ బాగురా, అన్న బాగున్నావా, ఎప్పుడు వచ్చిర్రు? ఓయమ్మ ఇంతసేపు అసలు ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చినారు. పొద్దుట సంది వస్తారేమో ఆగొస్తారేమో అని కళ్ళన్ని కాయలు రాసి చూస్తున్నాము. ఇప్పుడు వచ్చినారా మీరు? ఇప్పుడే వచ్చినాం రా, ఇప్పుడే వచ్చినాము. ఏడి మా బొమ్మడిది ఎక్కడ పోయిండు? ఏమో అన్న, మీకోసమే మిమ్మల్ని తీసుకొస్తాను అన్నాడు. ఏమో ఎక్కడ పోయినా కనిపించలేదా మీకు? ఏడో వదినే కనిపించలేదు. మేము రాగానే అమ్మ అడుగుతాము, అన్న వదిలేరే కనిపిస్తలేరు, వాళ్ళ అమ్మగారి ఇంటికి ఇట్లా పోయిర్రా, మేము వస్తున్నామని తెలుసు కదా అమ్మ అని గట్టిగా మాట్లాడదాం అనేసరికి నువ్వు బయటకు వెళ్ళినావు. ఏడు వదినే కనిపించలేదు అన్న. ఏమో అమ్మ, మరి మీరు కనిపించకుట్టి వస్తే మటన్ పట్టుకొని రా, ఇక సీతమ్మ చింతయ్య వస్తారు కదా, వాళ్ళకు కీమా కూర వేసి పెడితే వాళ్ళకి ఇష్టం కదా కీమా అంటే అని చెప్పిన. ఎక్కడనే పోయింది కదా, మరి తీసుకొని వస్తాడేమో. కాదు సీతమ్మ, మీ అన్న రాలేదు, వచ్చిండా ఏంది మరి, కనిపిస్తలేడు కదా? రాలేదు అత్తమ్మ, మా అన్న మేము ముగ్గురమే వచ్చాం, మా మమ్మీ డాడీ నేనే వచ్చినాం. రాలేదు వదిలేక మా ఆడవిల్లకి వచ్చారు కదా, మా ఆడవిల్లలు పిల్లలు ఉన్నారు, ఇక వాళ్ళు మా అత్తమ్మతోనే ఉంటామన్నారు. మీరైతే వీరాపురం మేము ఈయనే ఉంటాము, 2 రోజులు ఉంటామని వచ్చినామని అంటే సరే సరే అని అన్నాము. ఇక చింటు గారిని అడుగు రామమ్మ ఇంటికి పోదాము అంటే నేను రానంటే రానమ్మా, బాగా అక్కడికి చదువు కదా, వాళ్ళతో ఆడుకుంటా, మీరు వీరాపోరి అని అన్నారు. సరే దాని ఇష్టము, మీ వాళ్ళు వస్తే మా వాళ్ళని పట్టించుకోవు నువ్వు అని ఇష్టపెట్టి వచ్చిన వద్దే. అమ్మో గట్లనా, ఎవరైనా గట్లనే ఉంటారు కవిత. ఇక ఆళ్ళల్లో సాలల్లో దిక్కే ఉంటారు, మనం ఎంత చూసినా దండుగానే ఆళ్ళల్లో దిక్కే పాట పాడుతుంది. సరే సరే ఉల్లిగడ్డ గిట్ట కోసి పెట్టినా, ఇక అన్న వచ్చినాక కూర తెచ్చినాక వండుడే ఉంది. ఇక అన్నం గిట్ట బాగా అన్నం వేసి పెట్టినా, ఇంత థమ్స్అప్ ఏమేమి తాగుతారు, ఇక అన్న మర్యాద మీ అన్న చూసుకుంటాడు. కానీ ఇంకేమేమి తాగుతావు సీతమ్మ, నువ్వేం తాగుతావు, మామయ్యతో తెప్పిస్తా. నేను పల్పి ఆరెంజ్ తాగుతామ్మా. ఏగ చల్లగా ఎందుకు సీతమ్మా, చల్లగా ఎందుకు చెప్పొద్దు, చల్లగా ఉంది వాతావరణము, ఏమొద్దుకో. బిడ్డ కవర్ ఇక్కడ రాఖీల కవర్ ఉన్నట్టుంది, ఆసుంట పెడితే కదే. ఓయమ్మో కవర్ నిండా రాఖీలు పట్టుకొచ్చిండ్రు మా బుజ్జమ్మో. అందులో రాఖీలు ఉన్నాయి, మా మమ్మీ లడ్డూలు చేసుకొచ్చింది మామయ్య కోసము. ఇక కలాకాండ్ స్వీట్ చేద్దామని చేస్తే మా మేనత్త వాళ్ళు వచ్చిర్రు కదా, మా అమ్మ అంతా మా బావ వాళ్ళే తిన్నారు. కలాకాండ్ మామయ్య కోసం అని, మామయ్యకి ఇష్టం అంట కదా, మామయ్య కోసం అని చేసింది. అంతా అయిపోయి కొట్టుడు మళ్ళీ లడ్డూలు చేసి తీసుకొని వచ్చింది మా మమ్మీ. సూపర్ అయినా తెలుసా టేస్ట్. అయ్యో అంతే నా బిడ్డ, మీ అమ్మకు స్వీట్లు చేసేదాన్ని ఫేమస్. తీపి వస్తువులు ఏదైనా సరే మంచిగా చేస్తుంది, మీ అమ్మ పేరు పెట్టేది లేదు. కానీ ఇక మామయ్య కంటే ఇక మీ అమ్మ చేసిన స్వీట్లు అంటే ఏవైనా పానం పోసుకుంటాడు మీ మామయ్య. ఇక తింటాడేమో నిమ్మలంగా. బావా ఎప్పుడొచ్చినావు? ఇప్పుడే నా రాకట. ఓ ఎంతో సేపు అవుతుందిరా బొమ్మడిది, ఇక నీకోసం ఎదురు చూస్తున్నా. ఎక్కడ పోయినావు? మా కోసం ఎదురు వచ్చినామంట కదా, కనిపించలేదు మరి. గదే బావా, ఇక పిల్లల కోసము మటన్ తీసుకొద్దామని పోయినా, కీమ తీసుకొద్దామంటే ఏడ మటన్ కొయ్యలేదు. ఇక నాయనకు పైసలు ఇస్తే ఇక అవతలూరికి పోయి తీసుకొని వస్తాడు. సరే సరే గాని ఏమో చింటయ్య కనిపిస్తలేడు. సీతమ్మ మీ అన్నీడమ్మా, ఒకదాన్ని వచ్చినవా? నేను ఒకదాన్ని వచ్చిన మామయ్య, మా అన్న రానంటే రాను అని ఏడ్చిండు. సరే అని మా మమ్మీ అన్న ఇచ్చిపెట్టి వచ్చింది. సరే అన్న తయారుగా పోయి రాఖీలు కట్టుకుందు, మళ్ళీ 12 దాటిందనుకో ఇక మంచిగా ఉండదు, డబ్బున కట్టుకుందు. సరే కట్టుకుంటా గాని మరి నా కోసము స్వీట్లు ఏమేం చేసుకొచ్చినావు చెప్పు చెల్లమ్మా. లడ్డూలు తీసుకొచ్చిన నీ కోసం, నీకు ఇష్టమని కలాకాండ్ చేసిన. కానీ ఇక మాడవిల్ల పిల్లలు వచ్చిర్రు, మాడవిల్లలు వచ్చిర్రు, ఇక కమ్మ ఉన్నాయని ఇక డబ్బా మొత్తం ఖాళీ చేసిర్రు. ఇక అందుకే సరిపోదు గిత్తతుంది అని వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ లడ్డూలు చేసుకొని వచ్చినన్న. ఏమనుకో కదా, లడ్డూలు ఇట్లా మంచిగా తింటావు కదా నువ్వు. ఇక నీ చేతితో ఏ చేసుకొచ్చినా ఇక అమ్మ అమృతం లాగా మూసుకుంటా తింటే గానీ సరే సరే కూర్చుంటా. ఇక తానం గిట్ల అంతా వేసి రెడీగానే ఉన్నాం, నేను నీ వద్దే. ఎప్పుడు సందు ఎదురు చూస్తున్నాం, ఇంకా వస్తలేరు ఇంకా వస్తలేరు అని. పాప కూర్చుంటా. నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, కోటి తారలకి జన్మదినం, కోటి హారలకు కోలాహలం, అన్నయ్య తెచ్చిన వర్ణాలని అది చేతిలో నా హరివిల్లయి, కోరింత పండగ మా ఇంత పండగ. ఇది ఆగమ్మ కాలు మొక్కము, నేను మీ వదిన కలిసి. ఏమొద్దన్నా, పెద్దోళ్ళు కాలు మొక్కొద్దు, ఇక సాల్తీగా. మా చెల్లి రాఖీ కట్టింది కదా, ఇక పోయి ఆ బట్టల షాప్ లో చీర తీసుకున్నాను కదా, మంచిగా 2000 పెట్టి మంచి చీర ఇప్పించి పంపి, మంచి జాకెట్ ఇట్లా కుట్టి 2 రోజులు ఉంటది కదా మన ఇంటికాడ, జాకెట్ ఇట్లా కుట్టించి కట్టించి పంపి. ఇక వాళ్ళ ఊర్లో అందరూ అమ్మ వాళ్ళన్న మంచి చీర పెట్టింది, వాళ్ళ ఇట్లా మంచి చీర పెట్టిందని మురవాలి. వాళ్ళ అమ్మగారింటికి పోయి ఎంత మంచి చీర కట్టుకొని వచ్చింది చూడమ్మ కవిత.
అని అందరికి తెలిసేటట్టు మంచిది మెరిసే మెరిసే చీర కట్టి మా చెల్లకు ఏం చెప్తున్నా. అయ్యో సరే తీ, నువ్వు చెప్పకంటే ముందు నేనే మంచి చీర తీసుకొని పెట్టిన తీ. నీకేమైనా మేపు చీరల మీదనే ఉంటది. నీ చెల్లి చెప్పుకున్న మెరువాళ్ళ మంచి పట్టు చీర తీసుకొని పెట్టిన రాదు. 2200 ఏమో పడ్డది. ఇక మంచిగా ఉంది. జాకెట్ ఇట్లా కుట్టించే తొడిగిచ్చే పంపిస్తుంది నీ చెల్లెకు. అమ్మో చెల్లె మీద పానం చూడు ఎట్లా గుంజుతుందో. మరి నాకు ఎన్నడన్నా ఈ చీర తీసుకోవే ఈ జాకెట్ తీసుకోవే అని ఇప్పించినవా నువ్వు? నీ చెల్లె రాను ఎట్లా పానం పోస్తుంది చూడు నీకు. అత్తమ్మ కవితను తీసుకొని బట్టలు షాప్ పోదాం పా అత్తమ్మ, మాకు నచ్చిన చీర తీసుకుంటదేమో. నాకు నచ్చిన చీర అయితే పక్కకు పెట్టమన్నా, అది నచ్చిన తీసుకుంటదేమో, లేకపోతే వేరే చీరలు మస్తు ఉన్నాయి ఆమె దగ్గర. నచ్చిన చీర ఇప్పిద్దాం పా అత్తమ్మ. అమ్మ నడుగురి బిడ్డ దబ్బున పోయి దబ్బున వద్దాం పరి. వల్ల వాన మొగులు అవుతుందమ్మా, వాన ఇట్లా రాగల్లా. ఓ అమ్మగో కవితక్క, ఎప్పుడొచ్చినావు? పిల్ల జిల్లలు అందరూ కలిసి పోతుర్రో తట్ట బుట్ట చదువుకొని ఎక్కడ పోతుర్రో పండుగ పూట? ఆగి బట్టలు షాప్ పోతున్నాం బిడ్డ. ఇక మా బిడ్డ వచ్చింది, ఇక రాఖీలు కడతానికి రాఖీలు కట్టింది. ఇక మంచి చీర ఇప్పిస్తా పా అని ఆడవిళ్ళకు ఇప్పిద్దామని తీసుకొని పోతుంది నా కోడలమ్మ. తీసుకొని వస్తాం బిడ్డ. తిన్నవా? ఏడమ్మమ్మ తినలేదు. అయ్యో తిన్నవానని గుర్తుకొచ్చింది. పొయ్యి మీద బువ్వ పెట్టినా పొంగిందో ఏమో మెత్తగా రావచ్చు. సరే సరే పోయి రా పొర్రి. అయ్యో ఏమైంది రాములక్క? అట్లా ముఖం అంతా మార్చుకొని కూర్చున్నది, ఏమైందక్క? ఏం చెప్పమంటావు చెల్లె, రాఖీల పండుగ నాడు అందరు ముడుచుకుంటా నవ్వుకుంటా అందరి ఇండ్లల్లా ఆడపిల్లలు వచ్చి కలకలలాడుతుంటది ఇల్లు. నా ఇంట్లో చూసినావు ఎప్పుడు ఏడిపే ఉంటది. రాఖీల పండుగ రాగానే నా బిడ్డ రాకపోయే అందరి బిడ్డలు వచ్చి అందరు అమ్మగారించి కదా తిని తాగి ఆ రాఖీలు కట్టి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు రాఖీలు కట్టుకొని పోతే నా ఇల్లు పాడుగాను ఎన్ని రోజులు ఇట్లా బాధపడుకుంటుండాలని ఒకటే బాధ అనిపిస్తుంది చెల్లె. అయ్యో పోనీ పోనీ అక్క, నీ కోడలు మంచిది కాక ఇదంతా. ఇక నేను మొన్ననే కలిసినప్పుడే చెప్పిన, పోనీ బిడ్డ కదన్నీ పంచాలు కదనే మనసులో పెట్టుకోవద్దు. నేను ఆడపిల్లకు ఫోన్ చేసి మరి ఇక రాఖీల పండుగ నాడన్న రా అమ్మ అని పలకరియ్యాలి బుజ్జి అంటే నేను పలకరియ్యా. ఆమెకి అంత డిమాండ్ ఉంటే నాకు ఎంత ఉండాలి అని బాగా మాట్లాడుతుంది అక్క నీ కోడలు. ఓయమ్మ ఇటువంటి కోడలు నేడ చూడలే తల్లి. ఇక రేపు దానికి ఇట్లా ఉంది కదా, దానికి ఇట్లా చూస్తే ఇక దానికి దాని తమ్ముడు పెళ్లి అయినట్టుంది కదా దాని అన్నకు. ఇక దానికి ఇట్లా రేపు జరుగుతుంటే దీనికి అప్పుడు నీ బిడ్డ గుర్తుకొస్తుంది. రాములక్క ఏం బాధపడకు, దానికి ఇట్లా తెలిసి వస్తుంది. ఎందుకు రాకి ఇట్లా బాధపడుతున్నావు పండుగ పూట? ఎవరి గతి ఎవరి రాత ఎట్లుంటది అట్లా జరుగుతుందేమో తీయి. ఏం గతో ఏం రాతనో రా, నా రాత చల్లగుండా దేవుడు నా రాత ఎట్లా రాసి పాడైండు. నా బిడ్డతో ఒక పల్లెత్తి మాటవా మాట్లాడదామన్న రోజులు ఇట్లా ఎన్నడొస్తాయో ఏమో. మొన్న ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఫోన్ గుంజుకొని అవతల పడేసింది చెల్లి. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఏం అవసరం ఉంది? నీ బిడ్డకు అన్ని చెప్తున్నావు, మా ఇంటికాడ ఏమేమైన సంగతి అంతా ఆమె పూస గుచ్చినట్టు గుచ్చుతావేంది చెవులా? అది ఇది మాట్లాడతావేంది? అవసరమా? ఆమె మన ఇంటికి రానప్పుడు మన గురించి పట్టించుకున్నప్పుడు నువ్వన్నీ మన ఇంటి అవసరాలన్నీ ఇంకేమేమైనా అవన్నీ చెప్పుడు అవసరం లేదు నీ బిడ్డకు. ఎట్లా రాకుంటుండని ఆమె సంసారం ఆమె లెక్క, మన సంసారం అంతా తీసుకుపోయి ఆమెకి ఎందుకు చెప్తున్నావు అని మస్తు మాటలు తిట్టింది చెల్లి. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు పోతట్టుంది. ఇక నేను మీ బావ అయితే రోజు బాధపడని రోజు లేదు బిడ్డ. ఒకటే ఏడుస్తుంది మీ బావ అయితే. నా బిడ్డ రాకపాయే రాఖీల పుణ్యం నాడు అన్న వస్తుందా రాదా? అందరి ఇళ్ళకు బిడ్డలు వచ్చి ఆడపిల్లలు వచ్చి ఎంత నిమ్మలంగా ఉంటది ఇల్లు కలకలలాడుకుంటా. నా ఇల్లు పాడుగాని ఎన్ని రోజులు బాధపడాలి కానీ ఒకటే ఏడుస్తుండే పొద్దుగల మబ్బుల సంది. ఏం చేయాలి చెల్లె చెప్పు? ఇక పోనీ అక్క, దేవుడు చల్లగుండ రాత పాడుగానే ఎట్లా రాస్తాడో ఏమో. ఒక్కరికి ఒక తీరు రాయడు. ఒకరికి బాధలు ఉంటాయి, ఒకరికి కష్టాలు ఉంటాయి, ఒకరికి నవ్వులు మురపాలు ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆడు బతుకుతాడు. ఇక నీకు ఉన్న ఒక బిడ్డ నిమ్మలంగా చూసుకోవాలి, మంచిగా నిందల పెట్టాలని నువ్వు అనుకున్నావు. కానీ నీకు వచ్చిన కోడలు చూసినావు పెట్టుకున్నదండి నీ బిడ్డను, అవతల పోయి పడ్డది నీ బిడ్డే. ఎట్లుంటది? ఒక్కనికి ఒక తీరు చెప్పుకునేటట్లేదు అక్క. ఎవరి బాధలు అలాగే ఉన్నాయి. కొన్ని కొన్ని పండుగ పూట ఇరవకక్క ఊకో. ఇక ఏడ్చినా ఏం చేస్తాం చెల్లి? దానికి ఎన్నడు తెలుస్తుందో, ఎన్నడు నా బిడ్డ నా ఇంటికి వస్తుందో, ఎన్నడు మాట్లాడుతుందో, ఎన్నడు మంచిగా చూసుకుంటామో, నా బిడ్డకు అన్నిందాలో పెడతామో. ఆమె సంసారమే ఆడాగమాగం ఉందని నా బాధ నాకే ఉంది చెల్లి. అవి చూసినావు, నేను ఉన్న ఒక బిడ్డ ఉంటే వచ్చింది, రాఖీలు కట్టింది, బట్టలు ఇప్పిద్దామని కోడలు బట్టల షాపు దూకొని పోతుంది. నాకు చనిపోయేదా చెల్లి? నా బిడ్డ వస్తే బాగుండు, నా అల్లుడు వస్తే బాగుండు, అన్నిందాలు తెచ్చి పెడతా, అన్నిందాలు ఇప్పించి పంపిస్తాను. నాకు చనిపోయేదా చెల్లి? సరే పొర్రి, మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి? పోయిరా పొర్రి చెల్లి. ఎట్లుంది మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టింది. లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ ఈజీగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక రేపు రాఖీల వీడియో ఇంకా డిఫరెంట్ కంటెంట్ మేము ముందుకు వస్తాము. ఇక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే ఇదే. ఇక పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. చాలా సపోర్ట్ చేస్తారు. చాలా థ్యాంక్స్ అని మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా. మన సబ్స్క్రైబర్ రోజు కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని విజిట్ చేస్తున్నారు, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలానే సపోర్ట్ చేస్తుండే మీకోసం మంచి వీడియో తీసుకొస్తాం. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకోసం వార్తలకు చూస్తున్నాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.